ఆస్ట్రేలియా మీడియా బలిసి కొట్టుకుంటోంది. ఖచ్చితంగా బీసీసీఐ లేదా ఐసీసీ లేకుంటే క్రికెట్ బోర్డ్స్ అన్నీ కూడా ఆస్ట్రేలియా మీడియా అవ్వచ్చు, లేకుంటే ఇంకొక ఏ కంట్రీలో మీడియా అయినా సరే వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి ప్లేయర్స్ గురించి అనేది ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకు అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత టెస్ట్ ఈరోజు జరిగిన మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాము. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. కేవలం కోహ్లీకి సంబంధించింది మాత్రమే కాదు, ప్రతి క్రికెటర్కి సంబంధించిన విషయం ఇదనమాట. సో ఏం జరిగింది అంటే, నిన్న మీకు తెలుసు ఒక ఇష్యూ అయింది కోహ్లీ వర్సెస్ వాళ్ళ ప్లేయర్, యంగ్ ప్లేయర్ 19 years ప్లేయర్ డెబ్యూ అయింది శామ్ కాన్స్టెస్కి. అయితే ఆ విషయంలో ప్రతి ఒక్కరు కోహ్లీదే తప్పన్నారు, ఎవ్వరూ కోహ్లీ చేసింది కరెక్ట్ అని చెప్పలేదు. అండ్ కోహ్లీకి ఫైన్ పడింది, డిమెరిట్ పాయింట్ వచ్చింది, ఇదంతా వేరే విషయం. అంటే న్యూస్ మీడియాలో ఆస్ట్రేలియా వాళ్ళు ఏమని రాశారు తెలుసా? క్లోన్ కోహ్లీ, అంటే జోకర్ లాగా ఇట్లా బాల్ని కరెక్ట్గా కోహ్లీ ముక్కు దగ్గర పెట్టి క్లోన్ కోహ్లీ అని పెట్టారు. దీని గురించి తప్పు అంటున్నాను నేను. ఎస్, ఇంకొకటి ఇక్కడ నేనే చెప్తాను. ఫస్ట్ టెస్ట్ అయిపోయాక నేను ఒక వీడియో చేశాను అనమాట. అందులో విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా మీడియా హైప్ చేస్తుంది, చాలా పొగుడుతుంది, చాలా గర్వంగా ఉంది అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు అంటారేమో పొగిడినప్పుడు తీసుకున్నప్పుడు తిట్టినప్పుడు కూడా తీసుకోవాలని చెప్పి. తిట్టకూడదు అని చెప్పట్లేదు, మనమే చెప్తున్నాము కోహ్లీ చేసింది తప్పు అని. కానీ యూజ్ చేసే వర్డ్స్, చెప్పే విధానం అది కరెక్ట్గా ఉండాలి అంటున్నాను. క్లోన్ కోహ్లీ ఏంటి? కోహ్లీ రేంజ్ ఏంటి అసలు? మీరు కోహ్లీ అనే రేంజ్లో ఉన్నారా? కోహ్లీని మాత్రమే కాదు, కోహ్లీ విషయానికి వస్తే రేంజ్ గురించి మాట్లాడుతున్నాను. ఏ క్రికెటర్కి కూడా, రోహిత్ శర్మకి కూడా, ఇప్పుడు రోహిత్ శర్మ ఆడలేదు, పిచ్చి పిచ్చి వర్డ్స్ యూజ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఏం సాధించారో వాళ్ళు చాలా సాధించేశారు. ఇప్పుడు ఆడుతున్న యంగ్ ప్లేయర్స్ కూడా చాలా సాధిస్తారు. సో వాడాల్సిన పదాలు వాడాలన్నమాట. దీని గురించి బీసీసీఐ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ అంటే వాళ్ళు ఏం చేయలేరని నాకు తెలుసు, బట్ ఐసీసీ ద్వారాలో లేకుంటే ఇంకొక ద్వారానో మీడియా వాళ్ళతో. ఎందుకంటే ఇది కేవలం ఇండియన్ క్రికెటర్స్ సంబంధించింది మాత్రమే కాదు. ఇంతకుముందు ఒకసారి ఇలానే ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్కి సంబంధించి కూడా క్రై బేబీస్ అని చెప్పి ఒక చిన్న పిల్లోడ్లాగా ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసి నేషనల్ మీడియాలో ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ వాళ్ళు పబ్లిష్ చేశారు. సో అంటే ఒక అడుపు ఉండదా? సరే, కోహ్లీ చేసింది తప్పే. అసలు ఇలాంటి చెత్త పనులు మీరు ఎన్ని చేశారు తెలుసా ఆస్ట్రేలియా వాళ్ళు? అంటే ఈ స్లెడ్జింగ్ కానీ ఇవన్నీ కానీ స్టార్ట్ చేసిందే మీరు. మీ గ్రేట్ ప్లేయర్ రికీ పాంటింగ్ ఖచ్చితంగా గ్రేట్ ప్లేయర్, టాలెంట్ ఉన్న ప్లేయరే, కానీ తన హిస్టరీ బయటికి దిద్దాం. తను ఇలాంటి పనులు ఎన్ని చేసాడో తెలుసా? ఎంతమంది ప్లేయర్స్తో గొడవ పడ్డాడో తెలుసా? కేవలం రికీ పాంటింగే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి కూడా ఇలానే రాస్తారా మీరు? సో రాసే విధానం మారాలి అంటున్నాను అనమాట. చెప్పే విధానం చెప్పండి. కోహ్లీ తప్పు చేశాడు, మీరేంటి, మా మీడియానే తప్పని చెప్పి ఒప్పుకుంది, మనం కూడా మాట్లాడాము. సో దాని గురించి అనమాట కొంచెం తప్పు అనిపించింది. సో మరి మీ వ్యూస్ ఏంటి? విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్, ధోని ఫ్యాన్స్ విడిపోయి మాట్లాడకండి. ఇక్కడ ఒక క్రికెటర్ని అన్నారు అన్నది ఆలోచించి మాట్లాడండి. ఫస్ట్ మనం ఫ్యానిజంని పక్కన పెట్టి కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి, ఏం జరుగుతుంది ప్రపంచంలో అని చెప్పి. మనం ఏం చేస్తామంటే ఎంతసేపు మనకి ఇష్టమైన ప్లేయర్స్ ఏం జరుగుతుంది, మనకి ఇష్టం కాని ప్లేయర్కి ఏమైనా జరిగిందా, వెరీ గుడ్, అలా ఉన్నంత వరకు వీళ్ళు ఇలానే చేస్తూ ఉంటారనమాట. సో ఇది సరే. ఈరోజు జరిగిన ఫోర్త్ టెస్ట్ సెకండ్ డే విషయానికి వచ్చాము అంటే ఆస్ట్రేలియా వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ కొట్టాల్సిందే. ఎందుకు తెలుసా? ఫస్ట్ సెషన్ వాళ్ళు 5.3, 5.4 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. 143 runs ఎలా కొట్టారు తెలుసా? స్టీవ్ స్మిత్ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పిచ్చ కొట్టుడు కొట్టారు ఫాస్ట్గా. అంటే వాళ్ళకి తెలుసు, ఒక గేమ్ ప్లాన్ వాళ్ళ మైండ్లో ఉందన్నమాట, ఏం చెయ్యాలి అని చెప్పి. దాన్ని కంటిన్యూ చేశారు. సూపర్ స్కోర్ భారత్ ముందు పెట్టారు. టీమిండియా వచ్చింది. హిట్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళాడు? హిట్ మ్యాన్కి ఏమైంది అసలు చాలా డిసప్పాయింట్మెంట్ ఇన్నింగ్స్ అనమాట. రోహిత్ శర్మ ఓపెనింగ్కి వస్తే బాగుంటుందని మనమే అనుకున్నాము. ఓపెనింగ్కి వచ్చాడు, తన స్లాట్కి వచ్చాడు, కొంచెం టైం తీసుకొని ఆడాల్సింది. మళ్ళీ ఆ షార్ట్ పిచ్ బాల్ అయ్యగానే కొంచెం అదేమంటారు, ఆ పుల్ షాట్కి ట్రై చేయాలనుకున్నాడు. సో అది వర్కౌట్ కాలేదు, టైమింగ్ అవ్వలేదు. అది చూస్తే లాస్ట్కి క్యాచ్ అయిపోయింది. అస్సలు హిట్ మ్యాన్ కనిపించట్లేదు. సో ట్విట్టర్ మొత్తం రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతుంది, రిటైర్మెంట్ ఇవ్వాలి అని చెప్పి. అంటే ఎందుకు మాట్లాడుతోంది అంటే చాలా ఛాన్సెస్ తీసేసుకున్నాడు, తను ఆడడం లేదు. నాకేమనిపిస్తుంది అంటే రాంగ్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించాడేమో అనిపిస్తోంది. అంటే T20 ఇంకా కొన్ని రోజులు ఆడేవాడేమో నాకు తెలిసి. టెస్టుల కన్నా T20లో ఇంకా ఎక్కువ రోజులు ఆడేవాడేమో. T20 రిటైర్మెంట్ ప్రకటించి తప్పు చేసాడేమో అనిపిస్తుంది అనమాట. సో చాలా డిసప్పాయింట్ చేశాడు. కోహ్లీ గురించి కూడా మాట్లాడాలి. కోహ్లీ కూడా ఏం పెద్దగా ఆడలేదు అనమాట. అంటే మంచి టచ్లో కనిపించాడు, కానీ అవుట్ అయ్యాడు. అంటే అది కూడా ఇంపార్టెంట్ క్రూషియల్ టైంలో అవుట్ అయ్యాడు కోహ్లీ. ఒక సెట్ అయిన యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. అయితే యశస్వి జైస్వాల్ అవుట్ విషయంలో అన్ఫార్చునేట్, ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆడాడు.
యంగ్ ప్లేయర్. ప్రెసెంట్ బీజీటీలో ఇండియా తరపున హైయెస్ట్ రన్ స్కోరర్ కూడా యశస్వి జైస్వాల్. అయితే అసలు అక్కడ రన్ లేదు, అక్కడ కాల్ ఇచ్చాడా యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ రాలేదా, అవన్నీ పక్కన పెట్టేస్తే అక్కడ బాల్ చేతిలో ఉంది, రన్ లేదు. ఒకవేళ విరాట్ కోహ్లీ తన ఫాస్ట్ రన్ని యూజ్ చేసింటే అదే రన్అట్ అయ్యేది కాదేమో, ఎందుకంటే బాల్ తగలేదు కాబట్టి ఫస్ట్ అటెంప్టే ప్యాట్ కమిన్స్. బట్ అక్కడ అసలు రన్ లేనప్పుడు ఎందుకు ట్రై చేసే యశస్వి జైస్వాల్ అంటే అన్ఫార్చునేట్. కొన్నిసార్లు క్రికెట్లో జరుగుతూ ఉంటాయి, మనం ఏం చేయలేము. అయితే 100 రన్స్ పార్ట్నర్షిప్ అయిపోయింది ఇద్దరిది. యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోయాడు, తర్వాత వెంటనే విరాట్ కోహ్లీ అవుట్, ఇక నైట్ వాచ్మెన్ అని చెప్పి వచ్చిన ఆకాష్ దీప్ అవుట్, టపా 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 అని చెప్పి 5 వికెట్లు పడిపోయాయి. సో టీమిండియా పెద్ద ప్రాబ్లంలో ఉంది. అంటే స్టార్టింగ్ యశస్వి జైస్వాల్ అండ్ విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు ఏమనిపించిందంటే నాకు ఈ మ్యాచ్లో రిజల్ట్ రాదు, డ్రా అయ్యే ఛాన్స్ ఉందేమో అనిపించింది. డే ఎండ్కి వచ్చేసరికి మ్యాచ్ రిజల్ట్ని మలుగు తిప్పేశారు. సో టీమిండియా వాళ్ళు చాలా రాంగ్ థింగ్స్ చేస్తున్నారనమాట బ్యాట్స్మెన్స్ విషయంలో. అయితే కేఎల్ రాహుల్ గురించి కూడా మాట్లాడాలి. అయితే కేఎల్ రాహుల్ని అస్సలు మనం ఏమీ అనలేము అబ్బా. ఎందుకు అంటే ఏదో ఇంతకుముందు ఇన్నింగ్స్లో ఆడాడని కాదు, తన పొజిషన్ కాదు. ఒకసారి ఓపెనింగ్ పంపిస్తున్నారు, ఒకసారి నంబర్ 6లో ఆడిపిస్తున్నారు, ఒకసారి నంబర్ 4లో ఆడిస్తున్నారు, ఒకసారి 1 డౌన్లో ఆడిస్తున్నారు. సో తను ఎలా పడితే అలా యూజ్ చేస్తున్నారు అనమాట పాపం. అంటే నేనేమన్నా అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఓపెనింగ్కి వస్తాడు, మన కేఎల్ రాహుల్ నంబర్ 6లో నంబర్ 5లో ఆడతాడు అనుకుంటే శుభ్మన్ గిల్ పక్కన పెట్టేసి నంబర్ 3లో కేఎల్ రాహుల్ ఆడించారు. సో తను అవుట్ అయ్యాడు. అందుకే మనం తన గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు, తన మీద ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు అనమాట ఇప్పుడు. ఎందుకంటే చెప్పే కదా, అన్ని పొజిషన్స్ మారుతున్నప్పుడు ప్రతి పొజిషన్కి ఒకరు అడాప్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎవరి పొజిషన్ వాళ్ళకంటూ ఉంటుంది. అది లేకపోయిందనమాట కేఎల్ రాహుల్కి. సో ఇక బౌలింగ్లో చూసాము అంటే వన్ అండ్ ఓన్లీ చెప్తున్నా కదా, బుమ్రా పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. ఫస్ట్ టెస్ట్ నుంచి డిపెండ్ అవుతూనే ఉన్నాం. సో ఇంకొకరు కావాలి మనకి, మరి ఆ ఒక్కరు ఎవరో మీ అందరికీ తెలుసు, షమి. తనైతే ఫిట్గా లేడు. సో మరి ఏం జరుగుతుందో తెలియదు. ఈ టెస్ట్ మ్యాచ్ నాకెందుకో కొంచెం చేయి జారిపోతుంది ఏమన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇదనమాట సెకండ్ డే జరిగిన పరిస్థితి. సో ప్రెసెంట్ అయితే టీమిండియా అప్పుడే 5 వికెట్స్ కోల్పోయింది. 5 ఇంపార్టెంట్ వికెట్స్ అని చెప్పాలి. సో చూద్దాం ఏం జరుగుతుందో. రేపు ఎలా స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు. రేపు మన వాళ్ళు ఆడే అంటే ప్రెసెంట్ ఉన్న రిషబ్ పంత్ అండ్ అలాగే జడేజా, వీళ్ళు ఆడే బ్యాటింగ్ పైన ఈ టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది. డ్రా అవుతుందా, ఆస్ట్రేలియా విన్ అవుతుందా అని. సో ఎందుకంటే ఇంకా స్కోర్ చాలా ఉంది కాబట్టి మనం విన్ అవ్వాలంటే కొంచెం కష్టమే, అంటే ఇంపాసిబుల్ కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. బట్ రెండే మార్గాలు ఉన్నాయి నా కళ్ళ ముందు కనిపిస్తుంది, ఒకటి డ్రా, ఒకటి ఆస్ట్రేలియా గెలవడం. అది కూడా వీళ్ళిద్దరి చేతుల్లో ఉంది, రేపు తెలిసిపోతుంది. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.